హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన వాహనాలు వెనుక ఉండే నెంబర్ ప్లేట్లను బట్టి ఆ వాహనం దేనికి సంబంధించినది ఇట్టే చెప్పవచ్చు. అవేంటో తెలుసుకుందాం. సాధారణ వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను కమర్షియల్ గా వాడేందుకు వీల్లేదు. తెలుపు ప్లేటుపై నలుపు అక్షరాలు లిఖిస్తారు. తెలుపు రంగు చూడగానే అది వ్యక్తిగత వాహనం అని సులభంగా గుర్తించవచ్చు. పసుపు రంగు ప్లేట్ మీద నలుపు ఇంకుతో అక్షరాలు రాసి ఉంటే దాని కమర్షియల్ వాణిజ్య వాహనాలని అర్థం. ఇలాంటి రంగును మీరు ట్రక్కు లేదా టాక్సీలకు చూస్తారు. ప్రయాణికులను లేదా సరుకులను తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకిచ్చే వాహనాలకు నలుపు బ్యాక్గ్రౌండ్ పై పసుపు రంగు అక్షరాలుంటాయి. విలాసవంతమైన హోటళ్ల రవాణాతో ఈ వాహనాలు ప్రాచుర్యం పొందాయి. కమర్షియల్ డ్రైవింగ్ పర్మిట్ లేకుండానే ఈ కార్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవచ్చు. కొత్త వాహనాలకు రవాణాధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి నంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ 1 నెల వరకు చెల్లుతాయి. కాకపోతే అన్ని రాష్ట్రాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అనుమతించట్లేదు. విదేశీ ప్రతినిధులు, రాయబారుల వాహనాలకు నీలిరంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ పై వైట్ ఇంకుతో నెంబర్ను ముద్రిస్తారు. ఆ ప్లేట్ రాష్ట్ర కోడ్ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్ ఉందంటే అది ఎలక్ట్రిక్ వాహనం అని గుర్తుంచుకోవాలి. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెలువడని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల కోసం ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. ఇలాంటి వాహనాలకు లైసెన్స్ నెంబర్ స్థానంలో భారత ప్రభుత్వ ముద్ర ఉంటుంది. అయితే భారత ప్రధానమంత్రి కారుకు మాత్రం సాధారణ ప్రజల్లాగానే తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.